నిజామాబాద్ జిల్లా మెండోర మండల కేంద్రంలో తాకాల సాయన్న, గుండేటి శ్రీనివాస్, గొల్ల దేవమల్లు, గొల్ల దేవేందర్ కు చెందిన 4 కుటుంబాలు నివసించే ఒక ఇల్లు ప్రమాదవశాత్తు షాక్ సర్క్యూట్ కు గురై పూర్తిగా దహనమైంది. కట్టుబట్టలతో సహా వారి కుటుంబాలకు సంబంధించిన దాదాపు 10 లక్షల రూపాయల ఆస్తి పూర్తిగా కాలిపోయింది. కాగా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ వారి ఇంటిని పరిశీలించారు. వారందరినీ ఓదార్చి ధైర్యాన్ని కల్పించారు. బాధపడవద్దని, వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వం తరపున వారికి అన్ని విధాలుగా అండగా ఉంటారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక్కొక్క కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తారని హామీ ఇచ్చారు. అదే ఇప్పుడు ఇల్లు కాదమ్మా, ఇల్లు ప్లస్ ఇల్లు ఇప్పిద్దాం, మీరేం టెన్షన్ పడకూడదు. కానీ ఒక 4.5 లక్షలు పోయినాయి టెన్షన్, 4 లక్షలు ఎట్లా పోయింది అదే టెన్షన్. అవి ఎత్తుకొని రావాలి, అవి అంటే నువ్వు వెనుకలు తెచ్చుకుంటూ అవి జమ వేసి పెట్టిన పైసలు అప్పు తెచ్చినావా? అప్పు తెచ్చినావా? నా పిల్లల బతుకు రోడ్డు మీద కలిపోయిందమ్మా. కట్టుబట్టు ఉంటే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.